వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ గీతా కృష్ణ గారు. మనం మూవీ అప్డేట్స్ గురించి గీతా కృష్ణ గారితో మనం మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, మనం రీసెంట్ గా చూసుకుంటుంటే రామ్ గోపాల్ వర్మ గారి మూవీ సినిమా రిలీజ్ కోసం ఏపీ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అసలు కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్గా 4-5 సార్లు చెప్పాను. అతను నా తర్వాత డైరెక్టర్ అయ్యాడు. బట్ నాకు పెద్ద ఫ్రెండ్ కూడా కాదు అతను. అతను మంచి మంచి సినిమాలు తీసేవాడు ఒకప్పుడు. సర్కార్ అని, సత్య అని, శివ అని ఇలాగ మంచి మంచి సినిమాలు తీసినప్పుడు అలా కాలక్రమేణా ఈ స్టూప్ డౌన్ చెత్త సినిమాల వరకు వచ్చేసి మరీ చెత్త సినిమాలు అంటే ఒక రోజు 2 రోజులు కూడా ఆడిన సినిమా లెవెల్కి వచ్చి ఈ స్టూప్ డౌన్ అనమాట. అండ్ సమ్హౌ యూ వాంట్స్ టు మేక్ మనీ, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు యాక్చువల్గాను. సర్వైవ్ అవ్వాలి కాబట్టి సొసైటీలో ఎవడన్నా ₹1 ఇస్తే సినిమా తీసేయడం. యంగ్స్టర్కి సినిమా దర్శకులు అవ్వే వాళ్ళకి రాంగ్గా గైడ్ చేసేవాడు. ఎలాగంటే 2 లక్షల సినిమా తీసి 2 లక్షల సినిమా ఎట్లా స్టూపిడ్స్ అని తిట్టాను 5-6 ఛానల్. 2 లక్షల సినిమా ఏంటి, నేను ఎవరు తీయమన్నాడా, సీఎం తీయమన్నాడా, పిఎం తీయమన్నాడా? ₹1 తక్కువ ఉంటే కూడా సినిమా తీయొద్దని చెప్తాను నేను ఈ రోజుల్లో. అది లాస్ట్. అది పాన్ ఇండియా అంటే 100 కోట్లు, దాని కింద అంటే ఒక 50 కోట్లు. అవే రిలీజ్ అవుతాయి, అట్లుగా కదిలేదు. 100 కోట్లు 200 చెప్తాడు, 50 కోట్లు 100 అని చెప్తాడు. మీరు ₹1 2 కోట్లు చెప్పాలి. అందుకని ₹1,00,000 ఐస్ క్రీము, బొంగు క్రీము అని బట్టి ఇలా కెమెరా పట్టుకెళ్ళిపోయి అమ్మాయి వెనకాల మొత్తం అంతా బట్టలు అయిపోయి స్నానం చేసి వచ్చిన సినిమా అయిపోతుంది. అలాగైతే ₹1,00,000 కోట్లు తీయచ్చు. ఇటువంటి కెమెరా ఒకటి పెట్టుకెళ్ళిపోయి. సో డోంట్ బీ మిస్గైడెడ్. దట్ ఫెలో ఈస్ ట్రైక్ టు స్పాయిల్ ద నెక్స్ట్ జనరేషన్ అని చాలాసార్లు నేనే తిట్టాను. నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ నా తర్వాత అయ్యాడు డైరెక్టర్. సో సంకీర్తన్ తర్వాత 1 or 2 years తర్వాత ఈజ్ బికమ్ ఎ డైరెక్టర్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై కోకిలా మూవీ. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఐ యూస్ టు హ్యావ్ వన్ సాఫ్ట్ కార్నర్ బికాజ్ యూ మేడ్ సమ్ వెరీ గుడ్ బాలీవుడ్ ఫిల్మ్స్. ఓకే, నాట్ ఈవెన్ శివ ఐ డోంట్ లైక్, ఇళయరాజా ఆల్సో డోంట్ లైక్ దట్. సో బట్ స్టిల్ అతను మంచి ఫిలిం మేకర్గా అలా మారుకుంటూ ఈ హెస్ బికమ్ ఏ బ్యాడ్ ఫిలిం. ఓకే, సో తర్వాత ఫిల్త్ మాట్లాడడం, అంబేద్కర్ వాళ్ళ థియేటర్లో ఎక్కడో వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు, వాళ్ళు కూడా కుర్రోళ్ళు. ఇతను కూడా ఫిల్త్గా అడగడం ఇటువంటి అలా చీప్ అయ్యాడు. వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, జగన్ ఏదో డబ్బులు ఇచ్చాడు, ₹1 కోటి 2 కోట్లు ఇచ్చాడు. ₹1 కోటి సినిమా తీసి ₹1 కోటి డెన్లని ఎక్కడో పెట్టుకున్నాడు. పర్లేదు, బికాజ్ పీపుల్ హ్యావ్ టు సర్వైవ్. సో అతని యొక్క అభిమతం ఫిలాసఫీ ఏంటి, ఎవరైనా కూడా అక్కడ చేరితే జగన్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ తిట్టాలి. ఎవరెంత బాగా ఆర్టిస్టిక్గా తిరిగితే వాళ్ళకి అంత ఎప్రిషియేషన్ అనమాట. అదే ఓడిపోయాడు, దాని గురించి ఓడిపోయాడు. నెవర్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. యాక్చువల్గా ఏదో జరిగింది, ఇది జరిగిన సినారీ అందరికి తెలిసింది. దీని గురించి కూడా చాలా మాట్లాడాను. ఈ విషయంలో నేను రామ్ గోపాల్ వర్మకి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే, వాట్ పోలీస్ ఈజ్ డూయింగ్ రాంగ్, వాట్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ రాంగ్. ఎప్పుడో చేసిన దానికి వాళ్ళ గవర్నమెంట్ ఉందని చెప్పేసి కోర్టులో ఎందుకు ఫైల్ చేయకూడదు? కోర్టులో ఎప్పుడైనా ఫైల్ చేయాలి, తప్పు చేస్తే ఎప్పుడైనా చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ జడ్జి ఎలా బిహేవ్ చేశాడు అనేది కూడా ఈ లెవెల్లో మాట్లాడేసుకుంటారు సోషల్ మీడియాలో. ఆ రోజులు వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు కూడా దే డోంట్ డేర్ టు గివ్ ఏ మిస్ జడ్జ్మెంట్, రాంగ్ జడ్జ్మెంట్ ఎవరు. సో అదొకటి పొరపాటు ఎప్పుడో జరిగింది దానికి. తర్వాత ఇతను బూతులు మాట్లాడు, చాలాసార్లు చెప్తున్నాను. ట్వీట్లు చేశాడు, మార్ఫింగ్ చేసి పిక్చర్ చేశాడు అని చెప్పేసి ఇతన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఇతను కూడా భయపడిపోయాడు. ఈ మధ్యన డెమోక్రటిక్ కంట్రీలో, యూఎస్లో అయితే ఎందుకంటే ఘోరంగా ఉంటుంది. ట్రంప్ అని చేశారు. ట్రంప్ ఈజ్ ఇన్ ఎ కేస్. అతను ఎవరెవరితో ఉన్నాడు, అమ్మాయిలతో, లేడీస్ తోటి, వాళ్ళ కేసుల్లో ఇంకా అతను ముద్దాయిగా ఉన్నాడు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎంటైర్ వరల్డ్ US president who has contested and won is in the cases. విపరీతంగా మాట్లాడతారు ఇక్కడ, నథింగ్ ఇది. అందుకని అక్కడ పంచి ప్రభాకర్ అన్నవాడు ఎవరు ఏం చేయలేరని చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, లోకేష్ని, ఇదే గ్యాంగ్ ఎవరిన మన పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చిన బూతులు తిట్టేవాడు అనమాట. అతను నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడు, బ్రదర్ అని. అది పాయింట్ బాగానే ఉంటుంది. నాకు అతను అంటే ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం వలన బూతులు నేను రాలేదు. వాట్సాప్ కూడా వచ్చాడు, నేను మళ్ళీ వెళ్ళలేదు. ఐ జస్ట్ ఇగ్నోర్డ్, మాట్లాడలేదు అనమాట. అక్కడ అమెరికాలో ఉంటాడు అతను, వెటనరీ డాక్టర్ అతను. సో ఇతను మట్టుకు బూతులు మాట్లాడడం నేను ఎక్కడ వినలేదు. ట్వీట్లు చేస్తాడు వ్యంగ్యంగా, మెగాస్టార్, పవర్ స్టార్, ఎంత పవర్ అయితే నీకు ఎవడో ఓట్లు వేయడు, ఆ టైప్లో అంటాడు అనమాట. ఎగతాళిగా హేళనగా మాడతాడు. కానీ కొన్ని మార్ఫ్స్ చేసిన పిక్చర్స్ వేసాడని వీళ్ళందరూ చూపిస్తున్నారు ఏ ఛానల్ వాళ్ళు. ఇది మీ సినిమా ఎప్పుడో చేసిన శివ గుర్తుంది, కానీ ఇది గుర్తులేదంటే గుర్తులేకపోవచ్చు. గుర్తులేదు అనుకోండి, గుర్తులేదంటే యూ టేక్ ఇస్ ఆన్సర్. నువ్వు కీప్ ఆన్, నువ్వు అతను ఓకే అనే వరకు నువ్వు గుచ్చకూడదు. యూ ఆస్క్ సమ్ క్వశ్చన్, ఐ డోంట్ నో అన్నాడు. మీకు శివ గుర్తుంది కానీ ఇది గుర్తులేదంటే గుర్తులేదు. ఇప్పుడు ఏంటంటే
తనకు ఇఫ్ యూ కాంట్రాక్ట్ గో టు ద కోర్టుకి వెళ్తే వీళ్ళు గెలవరు, వీళ్ళే అబాస్ పాలు అయిపోతారు. రానున్న కాలంలో లోకేష్ చీఫ్ మినిస్టర్ అవ్వాలన్నా, ఒకవేళ పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పోస్టులో ఉండాలనుకున్నారు వాళ్ళు, ఉండాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ఆరోగ్యం ఉంటే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఈ రెండు ఉండాలంటే ఇటువంటి మర్చిపోవాలి. ముందు బాగా బూతులు తిట్టిన ప్రసాద్ కృష్ణమురళి, ఎవడో బోరుబొండ ఎవడన్నాడు ఆ నేను తిట్టాను, ఇంకోటి ఎవడో ప్రసాద్ కృష్ణ, ఎవరో ఉన్నారు, అమ్మాయి పేరు ఎత్తంది అనిపించదు. వాళ్ళని కొట్టాలి. వాళ్ళని ఇప్పుడు అంటే అలాగ అనేసిన 3 సంవత్సరాల వరకు కేసు పెట్టచ్చు. ఇతను అలాగ డైలాగుల్లో ఎప్పుడు కూడా ఒక్క బూతు కూడా మాట్లాడినట్టు నేను చూడలేదు. మరి ట్వీట్లలో నాటిలోనూ మార్పు చేసిన పిక్చర్స్ పెట్టారు, అవి కొంచెం ఏడలుగా ఉన్నాయని ఇందాక ఎవరో చూపిస్తే అతను ఒపీనియన్స్ చెప్తాడు తప్ప ఎవరిని బ్యాడ్ గా అయితే తిట్టలేదు అంటున్నారు. అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు బూత్ తిట్టిన దానికంటే పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీకు ఇంతమంది 10 లక్షల మంది వస్తారు, నువ్వు అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు కానీ ఓట్లు వేయరు అని అనుకోండి చాలదా. సో అటువంటి దట్ ఈస్ అ క్లవర్ మ్యాన్స్ జాబ్ అది. సో దానికి అది 2 కోట్లు ఇచ్చాడు, 2, 3, 4 కోట్లు ఇచ్చాడు. సో ఇతను సెటిల్ అయ్యాడు, 2 సినిమాలు తీసాడు. ఆడవని తెలుసు, ఆడవని ఎవరికి తెలియదు, జగన్ తెలియదు. ఇంతకంటా పవర్ఫుల్గా ఉన్న రామారావు గారి మీద బాలకృష్ణ సినిమా తీస్తేనే చూడలేదు. ఎందుకంటే బాలకృష్ణ ఫాదర్ ఎన్టీ రామారావు గారిని, నాదెండ్ల భాస్కర్ గారిని, నాదెండ్ల మనోహర్ ఫాదర్ తెలుగుదేశం ప్రారంభించడానికి ఆయన ఆద్యుడు. ఆయన ఈయన గురించి ఒక 20 వీడియోలు పెట్టాడు, 10-20 పెట్టాడు. ఇంకా చూస్తే రామారావు గారి మీద ఉన్న మాలాంటి వాళ్ళు గౌరవం కూడా పోదు. వ్యక్తిగతంగా బూతులు తిట్టలేదు, వ్యక్తిగతంగా అతను ఎంత నీచుడు అని చూపించాడు రామారావు గారు. దాని తర్వాత బాలకృష్ణ ఒకవేళ బయోపిక్ తీస్తే ఎందుకాడలో చెప్పండి. బాలకృష్ణ యాక్ట్ చేసి, బాలకృష్ణ ఓన్ ప్రొడక్షన్ చేసి, ఇన్ని చేసి ఒక సినిమా చేస్తే రామారామే చూడలేదు, వీడు తీసే సినిమాలు చూస్తారా? రంగా మీద, వాడి మీద, వీడి మీద, వరగల్లాడు ఎవడో ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి హస్బెండ్ మీద తీసి, కొండా సురేఖ వాళ్ళు వచ్చి సినిమా తీసి చూస్తారా? ట్రాష్. సో ఈ హాజ్ బికమ్ ఎ ట్రాష్ డైరెక్టర్. ఇది మట్టుకు రామ్ గోపాల్ వర్మకి నేను ఎందుకు సపోర్ట్ చేస్తానంటే దే కెనాట్ డూ ఎనీథింగ్ టు హిమ్. చేస్తే శనివారం నాడు ఏదో పేరున కేసు బుక్ చేసి కోర్టుకి వెళ్ళలేం, శనివారం కానీ అరెస్ట్ చేస్తాం, అప్పుడు పోలీసులు 2 పీకచ్చు. ఇక్కడ వాళ్ళ కోరిక అది, పవన్ కళ్యాణ్ కోరిక ఇవి ఉన్నాయి కాబట్టి చేస్తే చేయొచ్చు. ఇప్పుడు దాని మీద కూడా అతను మాట పెద్ద నాయిస్ చేసేవాడికి వెళ్ళి దే మ్యాన్ హ్యాండిల్ మీద కేసు పెడితే మీకు గవర్నమెంట్కి దెబ్బ వస్తుంది. మీరు చేయవలసిన ఇంకా చాలా ఉన్నాయి. ఇది వేస్ట్. అతన్ని మిగతా వాళ్ళలాగా చేయడానికి లేదు. ఇది ఫిల్మ్ మేకర్. మీరు ఆపాలనుకుంటే సెన్సార్ ఆపాలి. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అది. సెన్సార్ ఆపకుండా అందులో చాలా కట్ చేసి రిలీజ్ చేయమంది. ఓకే, అయినా మీరు అభ్యంతరకరమే ఉంటే దెన్ యూ కెన్ గో టు ద కోర్ట్, అప్పుడు కూడా దాన్ని ఆపేయచ్చు. ఇవేమీ చేయకుండా ఆడేదో ట్వీట్ చేశాడు, అది మార్పు చేశాడు, నేను చేయలేదు అన్నాడు. చేసినా కూడా ఇప్పుడు అంత రోజుకి మీరు కీప్ ఆన్ ఆ పోలీసులు చూస్తున్నారు, ఈ పోలీసులు చూస్తున్నారు, వీళ్ళ అందరూ అడిగితే ఏమవుద్ది, అతను ఈ ఫంక్ అయిపోయాడు. ఈ మధ్యన ఇవాళ నిన్న చూస్తుంటే ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, భయపడిపోయాడు. యాక్చువల్గా ఈ డజన్ నీడ్ టు. ఎందుకు భయపడాలంటే ఆర్ఆర్ఆర్ అని ఒక అతను రాజును కొట్టారు కదా, ఆడు అక్కడ కూర్చొని మాట్లాడేవాడు, జగన్ పార్టీలో ఉంటే ఈజ్ ఎ రెబల్. సో నిజంగా అతను కొట్టింది నిజమైతే మటుకు ఈ వీళ్ళు కూడా అతను తీసుకెళ్ళి 4 పీకచ్చు. ఇప్పుడు ఈ వయసులో 60+ అతను చేయకూడదు యాక్చువల్గాను. అంటే వయసు గురించి కాదు, తప్పు చేస్తే ఎవరిని చేయాలి. మ్యాన్ హ్యాండ్లింగ్ 3rd డిగ్రీ అనేది వీళ్ళ ఇష్టం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ హాస్ గివెన్ యూ రైట్ టు మ్యాన్ హ్యాండిల్ ఎ ఫిల్మ్ డైరెక్టర్, ఎ ఫిల్మ్ మేకర్? అంచేత అది అంతవరకు అతను సేఫే. అయినా కూడా శనివారం ఏదో ఇటువంటి కేసు పెట్టేసి అరెస్ట్ చేసి 4 పీకచ్చు. దానికి అది భయపడుతున్నాడు. యాజ్ ఫిల్మ్ మేకర్ కదా అతను ఇమాజిన్ చేసుకోగలడు. అటువంటి డోట సినిమాలు తీసాడు కాబట్టి, క్రిమినాలజీ ఉన్న సినిమాలు, బ్లడ్ షెడ్ సినిమాలు తీసాడు కాబట్టి. బట్ అదర్వైజ్ ఈ కేసులో అతను భయపడవలసిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్కి దెబ్బ వచ్చేస్తుంది. ఇట్లా వాడు చేస్తే నాలాంటి వాళ్ళు 100 మంది నాయిస్ చేస్తారు. ఇక్కడే కదా బాలీవుడ్లో అందరూ. ఇది ఫిల్మ్ మేకర్. గోపాల్ వర్మ గారు తీస్తే ఇలా కాంట్రవర్షియల్ గా కానీ, లేదంటే మీరు అన్నట్టు ఇందాక ఈ అమ్మాయిలతో సినిమాలు ఇలా ఒక గొప్పగా తీయగలిగిన ఒక డైరెక్టర్ ఎందుకు ఇంకా మంచి సినిమాలు తీయాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు అంటారు? అయిపోయింది ఇప్పుడు, స్టఫ్ అయిపోయింది. ఇద్దాము మంచి మూవీ, అందరికి ఉపయోగపడేలాగా, పిల్లలు పెద్దలు అందరూ చూసేలాగా ఒక మంచి సినిమా తీద్దాము అని ఆయనకి ఎందుకు అనిపించట్లేదు? అటువంటి సినిమాలు చూడరమ్మా. భగవద్గీత, ఒక తొట్టి మ్యాగజైన్, బైబిల్, ఖురాన్ ఉంటుంది. కిళ్ళిగుట్లో ఎలాంటి తీస్తారు కదా, ఫస్ట్ అక్కడికి వెళ్తే దృష్టి చూడరు. ఇళయరాజా నన్ను అన్నాడు, సంకీర్తన లాంటి సినిమా మళ్ళీ తీద్దామా అని. నువ్వు నేను చూసుకోవాలని చెప్పాను. మీకు అర్థమైంది. నా ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ అన్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం, క్లాసికల్ ఫిలిం.
కే విశ్వనాథ్ లాగా తీసాను. కంప్లీట్ గా మీరు అన్నట్టు ఇప్పుడు భగవద్గీత ఈ రేంజ్ లో ఇలా కాకపోయినా కొంచెం మాస్ కంటెంట్ కొంచెం అందరికి అన్ని చూడరమ్మా, genres, చూడరు. అందుబట్టి ఇతను తీసి కూడా చూడరు. ఇవి కూడా ఇది చూడండి. చీప్ ఫిల్మ్ తీస్తున్నాడు. అలా కాకుండా ఇప్పుడు ఒక అర్జున్ రెడ్డి సినిమా చూశాడు, ఇతను ఇంటికి చూడడానికి వస్తే ఆ లోపలికి తీసుకెళ్తాడా? అటువంటి సినిమా, అటువంటి సీన్లు కావాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు సుకుమార్ గారు పుష్ప మూవీ, లేదంటే రాజమౌళి గారు తీస్తున్నారు, ఇట్లాంటి పెద్ద పెద్ద మూవీస్ తీస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళతో పాటే రామ్ గోపాల్ వర్మ గారు కూడా తీయగలిగినంత కెపాసిటీ ఉంది కదా, ఆయన ఎందుకు అవి తీయట్లేదు? పెద్ద సినిమాలు, ప్లస్ అందులోనే పెట్టారు. పాట అయిపోయిన వెంటనే బ్లాక్ బ్లౌజ్ థ్రెడ్ లాగుతాడు. అదే అవసరం అది. మీరు వాళ్ళు కూడా అందరూ చూడరు కదా అని చెప్పి అందుకనే ఇప్పుడు అటువంటిది మొత్తం ఇతని ఫిలాసఫీ వేరు. ఇతని ఫిలాసఫీ వచ్చి చాలా వేరుగా ఉండేది అనమాట. ఇంకా చాలా మంది అన్నారు ఇటువంటి మాటలు చెప్తే బాగోదు కానీ వాళ్ళు. సో విమెన్ డీమీనింగ్ చేసినట్టు ఉంటుంది. సో అలా కాదు, మరి విమెన్ కోసం మీనింగ్ఫుల్ గా చాలా పవిత్రంగా తీస్తే చూస్తారా? చూడరు అన్నాను కదా. సరే, అంటే వాళ్ళు కూడా తీసిన మూవీ అంతా కంప్లీట్ గా తీయట్లేదు కదా, జస్ట్ ఇలా మీరు అన్నట్టు జనాలు చూడరు కాబట్టి వాళ్ళకి ఇష్టమయ్యేలాగా ఒక 3 scenes 4 scenes అలా లవ్ సీన్స్ అలా తీసిన మిగతా సినిమా మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు కదా. రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకని తీయట్లేదు? ఇతని దగ్గర ఒకటి స్టఫ్ అయిపోయింది, ఓకే, స్టఫ్ అంటే లేదు, ఆయన స్టూప్ డౌన్, కొత్త స్టోరీ దిగజారిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు ఒక మంచి, మీరు చెప్పిన దానికి అసలు లేదనకుండా నాలాంటి డైరెక్టర్ అలా అనకూడదు కాబట్టి మంచి సినిమా కూడా బాగుంటది అనేది గీత గోవిందం. చక్కగా అది అందులో చూడగలిగింది. ఎటువంటి ప్రొడ్యూసర్ అతను కాకుండా కూడా సినిమా రిలీజ్ అవుతుంది. ఆ విజయ్ అన్నవాడికి హిట్ అయితే అతను పిలిచి నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో, ఇగో 10 కోట్లని ఇచ్చాడు. అర్థమైందా? సో అది రెమ్యునరేషన్ కాకుండా 5-6 కోట్లు కూడా, 3 కోట్లు కూడా. కాంతారా కూడా అంతే, రెమ్యునరేషనే లేవు. సినిమా అంతగా 4 కోట్లు అవుతుంది. కానీ 16,50,00,000 అన్నారు. ఇవన్నీ అబద్ధాలని చెప్పాను కదా. అలా గీత గోవిందం సినిమా తీశారు, బ్రహ్మాండంగా ఆడింది. తర్వాత వాళ్ళకే సాటిస్ఫై కాక మళ్ళీ 10 రోజులు రీషూట్ చేశారు. ఏం తీశారో తెలియదు కానీ ఆద్యంతం బ్రహ్మాండంగా ఒక 100 కోట్లు కలెక్ట్ చేసి క్లబ్లోకి వెళ్ళిపోయింది అల్లు అరవింద్కి. ఎక్కడ కల్పించుకోవటం లేదు ఈ మధ్యన. ఒకప్పుడు కల్పించుకునేవాడు వయసులోను, ఇప్పుడు అమీర్ ఖాన్ అది దేశంటిది ఏంటిది గజనీ కాడి నుంచి కల్పించుకోవట్లేదు, అమీర్ ఖాన్ వదిలేశాడు. సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి కదా సార్. సీతారామం హిట్ అయింది, అండ్ రీసెంట్ గా అమ్రాన్ మూవీ కూడా అందరికి నచ్చింది. సో మంచి సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి కదా అప్పుడు. ఇప్పుడు యాక్చువల్గా పాన్ ఇండియా సినిమాలు చేయాలంటే పెద్ద వ్యవహారం, స్టార్స్ దొరకాలి, ఎన్ని దొరకాలి. పోనీ అవి దొరకలేదు అనుకున్నాం, వీడియో ఒకటి తీయొచ్చు కదా, మీరు అంటే తీయొచ్చు. దాన్ని కూడా గిలిగింతలు పెట్టే సినిమాల్లా ఉండాలి. అంటే ఆ మొత్తం సెక్స్యువల్ గాను ట్రాష్ చేయమంటలేదు రామ్ గోపాల్ వర్మ బాగా. రామ్ గోపాల్ వర్మ పక్కన పెట్టండి, ఈజ్ లాస్ట్ హిస్ ట్రాక్. రైల్వే ట్రాక్ లో ట్రైన్ పెడితేనే కదా వెళ్తుంది, ఆ ట్రాక్ దాటిపోయాడు. ఇప్పుడు సమ్హౌ హుక్ ఆర్ కుక్ హీ హాస్ టు మేక్ మనీ, సర్వైవల్ అవ్వాలి కదా. ఆ ఒక్కదాని కోసం చూస్తూ ఈ పొలిటీషియన్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ఏది తీస్తున్నాడు. అవి సినిమాలు కాదు, అవి పక్కన పెడతారు. ఒకటే కాదు కదా, ఇన్ జనరల్ కూడా మీరు అడిగిన క్వశ్చన్కి మంచి సినిమా బతుకుద్ది, ఎప్పుడు దొరికి బతుకుద్ది. మంచి కథ, మంచి కథనం అంటే స్క్రీన్ ప్లే చేస్తూ సరదాగా బ్రహ్మాండ సినిమాలు తీయొచ్చు. అవి ఏమైపోయినాయి, సింగిల్ థియేటర్లు మూస్తారు ఈ మధ్యన. ఉన్న మంచి థియేటర్లు కాస్త అల్లు అరవింద్, ఏషియన్ పిక్చర్స్, దిల్ రాజు, సురేష్ బాబు కలిసి లాంగ్ లీజ్ తీసుకున్నారు వాళ్ళు. అవి కాకుండా ఉన్నాయి మామూలు పెద్ద మంచి థియేటర్లు కాదు, అవి అన్నీ మూసేశారు ఇప్పుడు, ఎందుకంటే కలెక్షన్ లేవు. అంచేత ఆ వీళ్ళు తీసుకున్న థియేటర్లు ప్లస్ మల్టీప్లెక్సెస్ కలిసి ఒక పెద్ద సినిమా వస్తే అన్ని వాళ్ళకి ఇచ్చేయాలి. దానికి 2 పెద్ద సినిమాలు ఒకసారి రిలీజ్ కావు. ఈ ప్రాక్టికల్ ట్రబుల్ చాలా ఉన్నాయి, బికాజ్ మనీ ఈజ్ బిగ్. ఇక్కడ ఓటీటీకి వెళ్తున్నారు, మాకు వద్దు, థియేటర్లో రిలీజ్ చేయి, ఏ థియేటర్ అనేది మాకు సంబంధం లేదు, అక్కడ హిట్ అయితే మేము కొంటా ఉన్నారు. థియేటర్లో రిలీజ్ చేసి శక్తి లేక, రిలీజ్ కాక ఫ్రీగా వేసుకోండి అని ఓటీటీకి ఇచ్చారు బలగం. అక్కడ తెగ చూసేస్తున్నారు అనుకోకుండా. అప్పుడు మళ్ళీ దాన్ని థియేటర్లో రిలీజ్ చేశాడు దిల్ రాజు. అది వెరీ రేర్. అది ఇప్పుడు ఓటీటీకి వెళ్ళే సినిమాలు అన్నీ ఏంటి, మీడియోకర్ ఫిల్మ్స్. వాళ్ళు ఏమన్నారు, పెద్ద సినిమాలు కూడా బాలీవుడ్లో ఓటీటీకి ఇచ్చేస్తున్నారు, ఫ్లాప్ కింద లెక్కది, డబ్బులు రావు. 75% పోతుంది. ఓకేనా? అంటే ఓటీటీకి ఇచ్చిన ఏ మూవీ అయినా 75% ఓటీటీకి ఇచ్చిన సినిమా 100% పోతుంది. ఓకే, పెద్ద సినిమాల గురించి చెప్తున్నాను. పాన్ ఇండియా అవి కూడా రిలీజ్ చేయని బాలీవుడ్ లో బాయ్కాట్ అన్నారు కదా. వాళ్ళు ఈ మధ్యన కొన్ని సినిమాలు డైరెక్ట్ ఇండియన్ వరల్డ్ ప్రీమియర్ అంటారు దాన్ని, ఓటీటీకి ఇచ్చేసారు, నెట్ఫ్లిక్స్ కి. అలాగా వాళ్ళు మ్యాక్సిమం ఇస్తే 100 కోట్ల సినిమాకి 5 కోట్లు ఇస్తారు. అది కూడా ఎవరు వాళ్ళు చాలా ముదిరిపోయారు. ఇండియాలో ఉన్న ఓటీటీ ఎగ్జిక్యూటివ్స్ మెయిన్ అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఈ కొన్ని ఉన్నాయి పెద్దవి. ఓకే, సో చెన్నై అయితే అసలు ఎవరు, ఆహా లాంటివి అయితే యూ కెన్ ఫర్గెట్ ఇట్. వాళ్ళ అబ్బాయి సినిమానే కొనుక్కులేడు. అది
ఆహాలో అంతా అయింది కాదు. ఆయన ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రన్నింగ్ ది షో. మై హోమ్ ఓల్డ్ అది రామేశ్వరరావు గారిది, వాళ్ళ అబ్బాయిది. సో ఇవన్నీ ఒక టూకీకి చెప్పేస్తున్నాను. ఓటీటీలో వేయటం వలన 90% పోతుంది. ఎవరు చూస్తాడు? కొన్ని వందల సినిమాలు ఉన్నాయి. ఓకే, ఎలా నేను సెల్ఫీ సిక్స్ పెట్టి చూస్తూ ఉంటాను నైట్ పిల్లో చేసుకుని. హోమ్ థియేటర్ ఉన్నా కూడా అక్కడ చూడను. ఇదే నా హోమ్ థియేటర్. ఓకేనా? సో డైరెక్ట్గా చూస్తాను అనమాట మొబైల్లో. సో ఎన్ని ఉన్నాయి, దేనికి వెళ్తాం, ముందు ఏ ఓటీటీకి వెళ్ళాలి కూడా తెలియదు. నాకు తెలుసు కాబట్టి ఏదో దానికి వెళ్ళి ఐ విల్ వాచ్. మిగతా వాళ్ళందరూ ఏంటి, తెలుగు సినిమాలు చూడడానికి వెళ్తారు. అవి 4 రోజులు తాగితే వచ్చేస్తున్నాయి. దేవరావు 10 రోజులు వచ్చేసిందా? సో వాళ్ళకి హిట్ అయితే మటుకు ఇస్తారు. సార్ ఇలా పాన్ ఇండియా లెవెల్ సినిమాలు మాత్రమే మనకి థియేటర్స్ ఉన్నాయి, థియేటర్స్ లో వేస్తున్నారు. ఇక చిన్న సినిమాలు 1 కోటి పెట్టినా 2 కోట్లు పెట్టినా ఇదంతా ఓటీటీ ప్లాట్ఫామ్ కి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఓటీటీకి మరి ఇస్తే అది ఫ్లాప్ అయిపోయినట్టే, డబ్బు రాదు అని అంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? అంటే ఓటీటీకి ఇస్తే ఫ్లాప్ అని కాదు, బాగా హిట్ అయిన పాన్ ఇండియా కూడా ఇస్తున్నారు ఎక్కువ ప్రైస్ కి. హిట్ అయితే మీరు అడగకుండానే డబ్బులు వచ్చేస్తారు. అంతకుముందు దీనికి ఓటీటీ బదులు ఏముండేది, శాటిలైట్ ఉండేది. దానికి చిన్న ఎగ్జాంపుల్ జనాలకు అందరికి అర్థం అవుద్ది. శంకర్ ఎస్ ఫిలిమ్స్ అని ఒక సంస్థ ఉంది, అతనికి పెద్ద డైరెక్టర్, పెద్ద సినిమాలు తీసేవాడు కదా. దాంట్లో ఇక్కడ ప్రేమతో ప్రేమిస్తే అనేది సినిమా వచ్చింది, డబ్బింగ్ భరత్ను సంధ్య యాక్ట్ చేసిన చిన్న సినిమా గుర్తుంది. మీరు ఇంకా అప్పుడు చిన్నోళ్ళు ఏ ఉంటారు, స్కూల్లో ఏదో ఉంటారు. దాన్ని అక్కడ కాదల్లని సినిమా రిలీజ్ చేసింది అనమాట. దాన్ని సన్ టీవీ వాళ్ళకి అడిగాడు, ఓన్ ఫిల్మ్ కాబట్టి అమ్మాలి కదా, ఏదో ఇవ్వండి అని చెప్తే అది రిలీజ్ అయిన తర్వాత చూద్దాం అన్నారు. ఏంటి ఇతను పెద్ద సినిమాలు 4-5 కోట్లు కొన్నారు అప్పుడు, 4 కోట్లు అంటే ఎక్కువ. అది ఇతను అడిగితే కొనేస్తారు అనుకున్నాడు. అది రిలీజ్ అవ్వన్నా చూద్దాం అన్నారు. ఎవరు కొనలేదు, రిలీజ్ చేసాడు. సూపర్ హిట్ అయిపోయింది. తెలుగులో కూడా ఎవరో కొనుక్కుని డబ్ చేశారు. ఫైనల్గా ఎవరు చేశారంటే సురేష్ అన్న ఎవరు చేశాడు. సినిమా హిట్ అయిపోయింది. అక్కడ వాళ్ళు పిలిచి ఇచ్చారు 5-6 కోట్లు ఇది శాటిలైట్కి. ఇది క్రేజ్, సక్సెస్ వెనకాల ఉన్న రహస్యం ఇది. సో అదే విషయం ఇక్కడ సినిమాలో థియేటర్లు మూసేసారో మూయలేదో అది పక్కన పెట్టి మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయాలంటే 50,000 ఇవ్వాలి ఒక థియేటర్ ఒక రోజుకి. సినిమా చేసిన వాటి దగ్గరే ఉంటాయి, ఇంకా ఏం ఉండవు, డబ్బులు ఉండవు. అంచేత ఇంకా లాస్ట్ పొజిషన్ ఉంటుంది. సో మల్టీప్లెక్స్ రూల్ అవుట్. మల్టీప్లెక్స్లో ఇస్తారు ఎందుకు, ఎవరు దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, ఏషియన్ పిక్చర్స్ వాళ్ళు వాళ్ళ నరువు చేతిలో ఉన్న ఇస్తారు, పెట్టాలి. సింగిల్ థియేటర్లో కూడా అదే పరిస్థితి. సింగిల్ థియేటర్కి వెళ్ళటం మానేశారు. బికాజ్ ఫ్యామిలీ తోటి మల్టీప్లెక్స్కి వెళ్ళి ఆ పిల్లలకి బర్గర్ ఇప్పించడం కోసం, ఎంజాయ్ చేయడం కోసం కాన్సెప్ట్ మారిపోయింది. థింకింగ్ ప్రాసెస్ హాస్ చేంజ్డ్. 1200 1500 పర్లేదు, ఐ వాంట్ మై కిడ్స్ టు ఎంజాయ్. అక్కడ ఫుడ్ కోర్ట్ అన్నీ ఉంటుంది కాబట్టి. సో ఆ కాన్సెప్ట్లో సినిమా చూడాలంటే చిన్న సినిమా ఎవరు చూస్తాడు, అక్కడికి వెళ్ళి ఒక దేవర, ఒక పుష్ప, పెద్ద పెద్ద మహేష్ బాబు సినిమాలు, ఇలా పెద్ద ప్రభాస్, ఆల్ స్టార్స్. వాళ్ళు ఎవరైనా మర్చిపోతే వాళ్ళు మర్చిపోయి ఉంటారు మళ్ళీ. సో ఈ పెద్ద సినిమాలు అన్నీ చూస్తారు, గిట్టుబాటు అవుద్ది వాళ్ళకి. భార్య, అతను, 2 పిల్లలు చూసి టిక్కెట్లకు ఒక 1000 రూపాయలను, భోజనం చేయడం ఈ అన్నిటికి ఒక 500-600 పెట్టుకుంటారు. సరిపోదు అసలు. ఒక బకెట్ ఆఫ్ ఇది తీస్తే పాప్కార్న్ తింటేనే 375 275 ఉంది యాక్చువల్గా. సో సంభవ్ 1500 2000 పెట్టుకెళ్ళి ఈ విల్ ఎంజాయ్. బికాజ్ కిడ్స్ ఎంజాయ్ చేసని చెప్పు, తండ్రి తల్లి కూడా దే విల్ ఎంజాయ్. సో సింగిల్ థియేటర్లో కూడా అలా పెట్టినా కూడా వెళ్ళరు. ప్లస్ సింగిల్ థియేటర్లు లేవు, ఉన్న థియేటర్లు కాస్త కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉన్నాయి. అది కూడా రెంట్ కట్టి ఇస్తారు. నేను 2 కోట్లు పెట్టి సినిమా తీసానండి అని దిల్ రాజు దగ్గరికి వెళ్తాడు, నాకు కొంచెం రిలీజ్ చేసి పెట్టనంటే అది కట్టే అంటాడు. అది కట్టకపోతే ఎవరు ఇస్తారు? చిన్న సినిమాకి అద్దె కట్టరు, ఎవరు చూడరు. అదే పెద్ద సినిమాకి ఫుల్ అవుతుంది 4 days. ఈ 4 days రివ్యూస్ చెప్పొద్దు అన్నాను నేను. కేసు కూడా పెట్టమని చెప్పి పెడుతున్నారు, బ్యాన్ చేయమని. స్టోరీ బాగుంటే హిట్ అయితే సో అది రన్ అవుతుంది, వాళ్ళకి క్రేజ్ ఉంటుంది. స్టోరీ బాగున్నా బాగుపోయినా సినిమా బాగుండాలి. సినిమా మళ్ళీ స్టోరీ అంటే ఏ స్టోరీ అంటే మనకు మళ్ళీ గొడవ వస్తుంది మనకి. సో సినిమా జనాలకి జనరంజకం అవ్వాలి, జనం కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అవ్వాలంటే 4 రోజులు మిగతా సినిమాలకు కాదు, మిగతా సినిమాలకు ఒక షోయే, ఒక్క షో డబ్బులు కట్టాలి కదా. వాడు ఒక్క షో ప్రకారంగా వేస్తే చాలా కష్టం. నువ్వు ఇందాక పరిష్కార వాడిగా అప్పుడు చెప్తున్నారు అసలు విషయానికి. టాక్ రావాలి సినిమా బాగుందని. బలగానికి ఎప్పుడు వచ్చింది, ఇందులో వేసిన తర్వాత అనుకున్నారు ఇది ఇంత మంచి సినిమాని ఎందుకు రిలీజ్ చేయలేదన్నారు. అప్పటికి ఇంకా సింగిల్ థియేటర్స్ ఉన్నాయి. అప్పుడు మళ్ళీ బయటకు అది అలా ఉంచి బయటికి యూట్యూబ్లో అలా ఆడనిచ్చి ఇతను ట్యూబ్లో రిలీజ్ చేశాడు. ఎవరు? దిల్ రాజు. అతని చేతిలోనే ఉన్నాయి కాబట్టి థియేటర్స్.
అతను అడిగితే వాళ్ళందరూ కూడా ఇస్తారు. అక్కడ కూడా ఆడింది అది. జెన్యున్గా సినిమా బాగుంది, కనెక్ట్ అయ్యారు. ఇక్కడ ఉన్న తెలంగాణ వ్యక్తులందరూ చిన్న సినిమా అయినా కూడా బాగా తీసేయడాన్ని కనెక్ట్ అయ్యారు. అర్థమైంది. ఇప్పుడు అలాగ కనెక్ట్ అయినా కూడా ఈ రోజుల్లో పబ్లిసిటీ చేసేది ఎవరు? చెయ్యాలి. ఒక పెద్దోటి రిలీజ్ చేయాలి, వాడు చేయడు. చేయాలంటే నువ్వు ఫ్రీగా ఇవ్వాలి. ఫ్రీగా ఇవ్వాలన్నా కూడా థియేటర్లు రెంట్ కట్టాలి. సో దీనికి పరిష్కారంగా వస్తాను. యాక్చువల్గా చాలా కంబసంగా ఉంది. యాక్చువల్గా ఓటీటీ కూడా ఇవ్వట్లేదు. ఓటీటీ కూడా వాళ్ళు చేయనంటున్నారు. యూ వాంట్ మీ టు పుట్ ఇన్ మై ప్లాట్ఫామ్ అన్నారు అనుకోండి, సినిమా ఎలా ఉందో చూస్తారు వాళ్ళు. పర్లేదు అన్నట్టుగా ఒక 5 days వేస్తాం, దాని తర్వాత తీసేస్తూ ఉంటారు. ఈ 5 daysలో సబ్స్క్రిప్షన్ పెరగాలి, వ్యూవర్షిప్ పెరగాలి. క్లిక్ అంటారు కదా, ఏదో పెర్ క్లిక్ అని, అలాగే పెర్ వ్యూవర్షిప్ ఇవ్వాలి. అది పెరిగితేనే ఉంచుతారు. 5 రోజుల తర్వాత తీసేస్తారు. అది ఎన్నెన్ని పెడతారు అక్కడ సినిమాలు వాళ్ళు. కొన్ని ఉంటాయి ఫ్రీగా చూపించి క్లాసిక్స్. ఇప్పుడు మేము తీసేసిన సినిమాలు ఉన్నాయనుకోండి, అవి చూడాలంటే యూట్యూబ్కి వెళ్ళేవారు. ఈ మధ్యన యూట్యూబ్ని తీసేసి మీరు మాకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే మీ దాంట్లో పెట్టండి అని మా ఫిల్మ్స్ అందులో ఇచ్చేస్తాం. అవి ఎవడన్నా చూడాలనుకుంటే చూస్తాడు. కోకిల, సంకీర్తన, సితారా ఇలా ఆయన చూస్తారు. అర్థమైంది మీకు? స్వాతిముత్యం, సాగర సంగమం, మేము చేసిన సినిమాలు చెప్తున్నాను. యాక్చువల్గా అవి ఫ్రీ. ఎప్పుడు చూస్తే అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. కొత్త సినిమాల గురించి కదా మాట్లాడుకున్నాం. అటు 2 కోట్లు 3 కోట్లు మినిమం పెట్టి వస్తాడు వాడు. ఫైనల్గా ఇక్కడికి చేతులు ఎత్తేసి ఓటీటీ నెడితే ఎవరో వేస్తారంటారు. అవి ఎక్కువ కాలం ఉంచరు, ఓన్లీ 4-5 days. 4-5 days ఉంచుతారు. నిజంగా కొంచెం బాగా క్లిక్ అవుతుంది అనుకో, సబ్స్క్రిప్షన్ పెరగడం కోసం మీకు వేస్తారంట ఫ్రీగాను. ఎందుకు చేయాలి మీకు అవి? అలాగా హాలీవుడ్ ఫిల్మ్ చేస్తారు 1 month అలాగా. అది కూడా లాస్ట్ 3 days అని రాస్తాడా? లాస్ట్ 3 days నెట్ఫ్లిక్స్ అండ్ పెద్ద పెద్ద మేజర్ ఓటీటీల్లో లాస్ట్ 4 days ఎందుకు వేస్తాడు? వాళ్ళు అంతకంటే ఎవరు ఇది తీసేది ఇంకో ప్లాట్ఫామ్ పెడతారు. దే ఆర్ వెరీ బిగ్ ఫిల్మ్స్ కాబట్టి. సో ఇక్కడ మనం మాట్లాడుకునే మీడియోకర్ ఫిల్మ్స్, దేర్ ఆర్ 3 types of ఫిల్మ్స్. పాన్ ఇండియా ఫిల్మ్స్, మీడియోకర్ ఫిల్మ్స్ లైక్ నాని, రవితేజ, అవి మీడియోకర్. స్మాల్ ఫిల్మ్స్, ₹1 కోటి లోపల తీసే సినిమాలు. సో ఎవరు ఎఫెక్ట్ అవుతారు? ₹1 కోటి తీసిన ఎఫెక్ట్ వాళ్ళు ₹1 కోటి అవ్వదు. అది ₹1 తీయడానికి అమెరికా నుంచి వస్తారు, 3 కోట్లు అవుతుంది. ఎటు వెళ్ళాలి అగమ్య గోచరంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళరు, ఎవరో రారు ఆఫీస్కి. దాన్ని ఎవరో కొనరు. రిలీజ్ చేయాలన్నా థియేటర్లో రిలీజ్ చేయరు. చేయడానికి డబ్బులు ఉండాలి, రెంట్ కట్టాలి. రెంట్ కడితే ఇంకొక 5 కోట్లు అవుద్ది. దానికి పరిష్కారం చెప్తున్నాను. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లోనూ వీళ్ళకి తెలిసేది ఎందుకు వచ్చిన ఆబ్లిగేషన్ అని దిల్ రాజు వాళ్ళు చేయట్లేదు. దిల్ రాజు నాకు కావాల్సిన థియేటర్స్ కి రెంట్ కట్టడం అనేది ఉందా సార్? అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 20-30 years బ్యాక్ లేదు, డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఈ సినిమాలో వేస్తే 10%, 20% ఆ డిస్ట్రిబ్యూటర్, లోకల్ డిస్ట్రిబ్యూటర్ మన దగ్గర మనకు కొంచెం డబ్బులు ఇచ్చి, అది వేరే ప్రాసెస్. అది వాళ్ళ దగ్గర సినిమా వేసేవారు అనమాట. అంటే అప్పట్లో సినిమాలు 170 రోజులు 200 రోజులు ఇలా ఆడే రోజులు ఉన్నాయి కదా, అప్పుడు థియేటర్స్ కి అసలు కట్టే వాళ్ళ లేదా? లేదు, థియేటర్ కట్టడం అనేది ఎప్పుడు వచ్చిందంటే, ఇప్పుడు చిరంజీవి వచ్చిన కాడి నుంచి థియేటర్లు వచ్చినాయి. చిరంజీవి సినిమా కొనుక్కోవాలి కదా, చిరంజీవి కొనాలి కాబట్టి ఆ రోజుల్లో ₹1 కోటి ఆంధ్ర. యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే, సినిమా బిజినెస్ ₹1 అనుకోండి, సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఇతను ₹1.5 చెప్తాడు. అర్థమైందా? అందులో 50% వచ్చి ఆంధ్ర, సినిమా పిచ్చోళ్ళు ఎక్కువ కాబట్టి ఆంధ్ర. 25 NP వచ్చి సీడెట్ అంటే చిత్తూరు గిత్తూరు అనమాట. 25% నైజాం. అర్థమైందా? ఇది ఈక్వేషన్. అప్పుడు ₹1 తీస్తే ₹1.5 చెప్తాడు అనుకోండి, ఇందాక చెప్పినట్టు డివైడ్ చేసుకోవాలి. 50% అది వేస్తారన్నమాట. ఇప్పుడు స్టార్స్ వైజ్ డివైడ్ అయిపోయింది. చిరంజీవికి నైజాం తీసుకున్నాడు ఒకప్పుడు. నాకు రెమ్యునరేషన్ ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ తీసుకుని ఎక్కువ. నైజాం తీసుకుంటే ఇతను ఒకవేళ ₹1 తీసుకున్నాడు అనుకోండి, నైజాం మీద కావాలి 2 కోట్లు రావచ్చు. అది రిలీజ్ చేసే ప్రొడ్యూసర్ కూడా డబ్బులు అడగట్లేదు, నైజాం ఇచ్చేస్తున్నాం. ఆంధ్ర సీడెట్ బిజినెస్ చేసుకుని మన లాభం సంపాదించుకుంటా ఉండే. కొంతకాలం తర్వాత శాటిలైట్ వచ్చింది, అంచెలంచెలకు పెరుగుకుంటూ వచ్చింది. సో పరిస్థితులు మారినాయి. ఇప్పుడు పరిస్థితుల్లో పరిష్కారం ఏంటంటే, మేము చదువుకున్న రోజుల్లో అంటే నువ్వు 175 రోజులు ఆడిని, అది చాలా పెద్ద క్వశ్చన్. అది వేరేగా మాట్లాడాలి. యాక్చువల్గాను డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ వచ్చి డబ్బులు వస్తాయి, థియేటర్కి డబ్బులు ఎవరు ఇచ్చేవారు అనేది అది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అది లేదండి, లేని దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు. ఇప్పుడు వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కుంటే సినిమా ఉంటుంది. వరంగల్ సినిమా ఒక సినిమా పాపం అందరం పోయి సినిమాలన్నీ కొనుక్కుని 70 అయిపోయాడు 100 కోట్లకి. దిల్ రాజు మీద అపోజిషన్ గాను వరంగల్లో ఉంటాడు అతను, వరంగల్ సీన్ అంటారు అతను. ఇతను వదిలేసిన సినిమాలన్నీ అతను కొన్నాడు, పెద్ద పెద్ద సినిమాలు. డిజాస్టర్ అయిపోతే ఏమవుతాడు, ఇతను ఆల్రెడీ ఆ సినిమా మీద ₹2కో ₹1.5కో వడ్డీకి తెచ్చి ఉంటాడు. ఆడి దగ్గర 25 కోట్లు, వీడి దగ్గర 25 కోట్లు అన్నమాట. సో అది వేరే సబ్జెక్ట్లో మాట్లాడుకుంది. ఇక్కడ పరిష్కారం చెప్పన్నా కాబట్టి, మేము చదువుకునే రోజుల్లో నూన్ షో ఉండేది. అంటే 11 o'clock
తమిళ నుంచి డబ్బు అయిన సినిమాలు మంచి మంచి సినిమాలు డైరెక్ట్గా 3 షోలు వేయకుండా ఒక నూన్ షో రిలీజ్ చేసేవారు అనమాట. అది బాగా ఆడితే 3 షోలు వేసేవారు. థియేటర్కి డబ్బులు కట్టకలేదు. వచ్చిన డబ్బుల్లో 60% థియేటర్కి, 40% ప్రొడ్యూసర్కి. బాగా చూసేస్తారు అనుకోండి, 60 ఇతనికి, 40 అతనికి. ఆ సిస్టమ్ ఉండేది కాబట్టి ఆ ఎవడైతే డబ్బింగ్ చేశాడో వాడు నలిగిపోడు. డబ్బింగ్ చేయడానికి ఆ రోజుల్లో 2 లక్షలు కానీ సినిమా కొనుక్కుని 1 లక్ష రూపాయలు ఆ రోజులు ఎప్పుడు కాదు, 1 లక్ష రూపాయలు డబ్బింగ్ ఖర్చు పెట్టి ఒక 5 లక్షల ప్రోడక్ట్ని 24 సీట్లు మన సెంటర్స్ ఉన్నాయి మనకి. సీడెడ్, నైజాము, తెలంగాణ అన్ని కలిసి 24 మెయిన్ సెంటర్స్లో 24 ప్రింట్స్ పంపాలి. ఈచ్ ప్రింట్ 60,000. ఇప్పుడు ఆ ఖర్చు లేదు, డిజిటల్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు ఆ నూన్ షో 11 గంటల షో చేస్తే కాలేజీలు ఎగ్గొట్టి చూస్తారు సినిమాని. మంచి సినిమాలు చూడాలన్నా ఇప్పుడు వేరే లాంగ్వేజ్ కూడా డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తున్నారు. తమిళ ఫిలిమ్స్ని, మలయాళం సినిమాని. ఈ 2 కూడా నూన్ షోలు వేయాలి. ఒక రోజు అది, ఒక రోజు ఇది, ఒకే థియేటర్లో. సో ఒకటి ఫ్రీగా వేయాలంటారా షో? ఫ్రీగా కాదు, మనీకే. ఇక్కడ థియేటర్లో ఎవరి చేతిలో ఉన్నాయి? అల్లు అరవింద్ గారు, దిల్ రాజు, ఏషియన్ పిక్చర్స్, సురేష్ బాబు కొన్ని, కృష్ణ అండ్ గుంటూరు ఉన్నాయి. ఇది మల్టీప్లెక్సెస్. ఇవన్నీ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేయాలి. ఒక్కొక్క థియేటర్, ఒక్క షో. ఆ ఒక్క షో కూడా నువ్వు నాకు 50,000 అని అడగకుండా వీళ్ళు కానీ పెద్ద మనసుతోటి మంచి సినిమా అంటున్నారు. ఇది డబ్బింగ్ సినిమాలు కాదు, డైరెక్ట్గా తీసి ఓటీటీలో కూడా డబ్బులు ఇవ్వకుండా రిలీజ్ చేయమని నిర్దాక్షిణ్యంగా అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నారు. మీరు పరిష్కారం అడిగాడు కాబట్టి ఈ నూన్ షో మినిమం 7 థియేటర్లో రిలీజ్ చేయాలి. ఆంధ్ర కొంచెం పెద్దది కాబట్టి 5 థియేటర్స్, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, ఆ విధంగా ఏలూరు, ఆ విధంగా 5 థియేటర్లు. 5 ప్రింట్లు కూడా కాదు, చిన్నది. ఇది చిన్న చిప్ వెళ్తుంది. చిప్ ఏముంది, జస్ట్ క్యూబ్లో రిలీజ్ చేయడానికి ఫిల్మ్ కూడా అవసరం లేదు. 10,000 కడితే 1 వీక్ వేసుకోవచ్చు. అది 1 వీక్ 1 వీక్ ఇంటూ 4 షోస్ వేసుకోవచ్చు. అటువంటిది ఒక్క షో ఇది. తగ్గిస్తారేమో కూడా ఇంకాను, 10,000 కాకుండా తగ్గిస్తే 10,000 ఇచ్చినా కూడా పర్లేదు. 10,000 రూపీస్ ఇచ్చి వాళ్ళు రెంట్ అడగకూడదు. పబ్లిసిటీ ఖర్చు పెట్టేటండి థియేటర్ ఒకటి కానీ ప్రొడ్యూసర్ కానీ, ఆ పబ్లిసిటీ డబ్బులు ఇతను ఆ ఒక్క షోకి ఉన్న రెంట్ ముందు అతను తీసుకోవాలి. మీకు అర్థమైనప్పుడు తర్వాత ప్రొడ్యూసర్కి ఇస్తాడు. దెన్ ద మూవీ మౌత్ పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఇదేంటి నూన్ షో రిలీజ్ చేశారు, చాలా బాగుంది సినిమా ఇది అని టాక్ వచ్చిన వెంటనే 100 థియేటర్లో రిలీజ్ చేస్తారు. వీళ్ళు ఏ గతి లేక ఓటీటీకి వస్తున్నారు. వీళ్ళకి తెలివి మీరిపోయి వీళ్ళు ఎవడి థియేటర్లు లేవు, ప్లస్ రిలీజ్ చేయడానికి ఎవడు లేడు, ఈ సినిమా యొక్క పరిస్థితి అది, నేను డబ్బులు ఇవ్వను అంటాడు. ఇప్పుడు అంటున్నాడు ఓటీటీ. మౌత్ పబ్లిసిటీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పబ్లిసిటీ దాన్ ఎనీ అదర్ పబ్లిసిటీ. సో మంచి సినిమా అన్నది అది మంచి కాదు, డబ్బులు పెట్టి 10 సినిమాలు నువ్వు చేయాలి. మంచి అని ఎలా కేటగిరీ చేస్తారు మీరు? జనాలు చెప్పే ఊరికి కదా, మీరు చూసిన తర్వాత సినిమా బాగుంది, అబ్బా చాలా బాగుంది, ఎవరి సినిమా తీసింది ఆ డైరెక్టర్ కదా మంచి సినిమానే అనుకుంటాడు కదా సార్. వాళ్ళందరూ కూడా ఈ నూన్ షో చేస్తే ఒక 11 గంటల షో అనేది అది అన్పాపులర్ టైం. అది ఎనీ థియేటర్ కి, మల్టీప్లెక్సెస్ కి. ఇప్పుడు కొన్ని చేస్తారు హాలీవుడ్, బాలీవుడ్ లో కొన్నిటికి పరిమితం అయిపోతుంది. బట్ పబ్లిసిటీ ఎంత చేసుకుంటే ఇటు రోజు 1 కోటి రూపాయలు సినిమా తీస్తే 1 కోటి రూపాయలు పబ్లిసిటీ ఖర్చు పెట్టుకున్నటువంటి సినిమా తీయాలి. రామ్ గోపాల్ వర్మ చెప్పిన 2 గంటలకి ఏదో అడిగి ఏమన్నాడు ఏంటంటే, చీఫ్ మినిస్టర్ ఏమన్నాడా, ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడా, నేను సినిమా ఎవరు చేయమన్నాడు అంటాను. నేను అదే అంటాను. యాక్చువల్గా ఫిల్మ్ స్కూల్కి వస్తారు, డబ్బులు కట్టడం ఎందుకు వస్తావు నువ్వు? వ్యాపారం ఇది, వ్యాపారం ప్లస్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ అవర్ మనీ కదా. అంచేత అది పక్కన పెట్టండి. నూన్ షో స్మార్ట్ కాన్సెప్ట్ మళ్ళా పట్టుకొస్తే వీళ్ళందరికీ తెలుసు. అప్లికేషన్ అవుతారు కదా ఈ నలుగురును, నేను డబ్బులు ఇవ్వలేమండి, నూన్ చేయండి, వచ్చింది తీసుకోండి అంటే ఒప్పుకోరు. ఒప్పుకోవాలి వాళ్ళు. కానీ ఒక్క షోకి వచ్చిన డబ్బులు ఫస్ట్ షో రాదు. ఓకే, థియేటర్ ఎవరి చేతిలో ఉన్నాయి? దిల్ రాజు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు అయితే వీళ్ళ పుష్ప ఎవరు తీశారు సినిమా? మైత్రి వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులోకి వచ్చేసారు. ఓకే, అల్లు అరవింద్ గారు ఉన్నాయి, సురేష్ బాబు గారు కొన్ని ఉన్నాయి. అర్థమైనప్పుడు అయితే అంటే ఇప్పటిదాకా ఈ మాట వాళ్ళ దగ్గరికి చేరిందంటారా? తెలిసి వాళ్ళకే తెలిస్తే మరి ఫ్రీగా ఏమన్నాడు కదా ఒక షోను. ఆ ఒక్క షో కూడా ఫ్రీగా వేయడు. వీళ్ళంతా ఎయిట్ అయిపోయింటే బతుకునే ఉంచుకుని సచ్చుండి ఏమంటే తర్వాత ఈ బతికెళ్తామని కూడా ఎవరు అట్లా. దట్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మరి వాళ్ళు డబ్బు కడుతున్నారు కదమ్మా అక్కడ. కానీ ఈ నూన్ షో కట్టట్లేదు వాళ్ళు. నేనేమన్నానంటే ఈ నూన్ షోని ఇక అకామిడేట్ చేయించాడులే ఈ ప్రొడ్యూసర్లు అందరినీ. అప్పుడు ఏముంటుందంటే ఉన్న 1200 థియేటర్లోనూ ఆడుతూ ఉంటాయి ఒక 20-30 సినిమాలు. ఏది బాగుంటే అది ఒక 100 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అర్థమైంది మీకు? నూన్ షో అనేది పాపులర్ చేస్తే అప్పుడు ఎప్పుడైతే మౌత్ టాక్ వచ్చేసి ఒక థియేటర్ నూన్ షో వేసింది 100 థియేటర్లు వేసారో ఓటీటీ ఓటి పిలిచిస్తాడు. ఆల్ దట్ ఈ వాంట్స్ ఇస్ సక్సెస్. సో అంటే వాళ్ళకి విషయం తెలిసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటారు, అంతేనా సార్? పట్టించుకోవట్లేదు, ఎవరిని బ్లేమ్ చేయకూడదు. అడగ ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా సినిమా తీసినట్టు, గో ఫర్ ఎ నూన్ షో.
ఇప్పుడు నూనె షో వేసుకోవడం వల్ల నీకు నష్టమే ఉంది. నిజంగా పెద్ద సినిమా కంగువా లాంటి సినిమా ఆడలేదనుకోండి, స్టిల్ నూనె షో వేయచ్చు. ఇప్పుడు అందరూ ఓటీటీలో చూడడానికి ఇష్టపడరు. ఇట్స్ మ్యాగ్నానిమస్ గా బాగా తీశారు కాబట్టి స్టిల్ థియేటర్ డెఫినెట్ గా ఫుల్ అయిపోతుంది. అలాగే ఒక 1000 థియేటర్లు రిలీజ్ చేయొచ్చు సూర్య, స్టిల్ నూన్ షోస్. అక్కడ ఎఫెక్ట్ ఏంటంటే ఓటీటీలకు వచ్చేసి నూన్ షో అనొచ్చు, బట్ స్టిల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్న వాళ్ళు మట్టుకు చూస్తారు. నూన్ షో ఈజ్ బెస్ట్. మేము ఒక 20-30 సంవత్సరాలు అలా చూసాం సినిమాలు. ఆల్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్, మంచి మంచి డైరెక్టర్లు చేసిన ఫిలిమ్స్ డబ్ చేసినవి అన్ని ఓన్లీ నూన్ షో. ఎక్కువ మొత్తం 3 షో 4 షోలు ఉండి ఆ 3 షోలు వేయడానికి సరిపడాడు. అప్పుడు మళ్ళీ రెంట్ ఇవన్నీ వచ్చి ఆ రోజుల్లో కూడా రెంట్ కాకపోయిన కమిషను. ఇప్పుడు సినిమా మామూలు థియేటర్లో రిలీజ్ కాదు అవ్వాలంటే ఈ నూన్ షో పెట్టినా కూడా ఎవరో సింగిల్ థియేటర్లు మూసేసి ఇంక తెరరు, అయిపోయింది, దాని చాప్టర్ అయిపోయింది. ఈ చేతిలో ఉన్న థియేటర్లు ఎన్ని ఉన్నాయి? ఒక 1300-1400 థియేటర్స్ ఉన్నాయి ఈ నలుగురు చేతుల్లో. మీకు అర్థమైందా? అందులో మల్టీప్లెక్స్ కూడా ఉన్నాయి. ఈ 1400 థియేటర్లో ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ మూవీ ఆ నూన్ షో కూడా దొరకదు. అక్కడ ఆప్షన్ పెట్టాలి, నూన్ షో మాట వదలండి అని. నూన్ షో ఒకటి ఒక్కొక్క థియేటర్లను ఒక్కొక్క నూన్ షో వదిలేటట్టుగా ఫిలిం ఛాంబర్ వీళ్ళందరూ డెసిషన్ తీసుకుంటే ఇవన్నీ నూన్ షోలు రిలీజ్ అయితే అక్కడ కానీ మంచి టాక్ ఇస్తే ఓటీటీ కొంటారు. ఆ నలుగురికి తెలియదండి, తెలుసు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళ ఐడియా ఎందుకు ఇస్తారు? ఇప్పుడు సినిమా తీసి నా నూన్ చేయండి, నా దగ్గర డబ్బులే ఉంటాడు, అప్లై చేయాలి కదా. ఆ తలకాయ నొప్పి అంతా ఎందుకని చెప్పేసి పెద్ద సినిమా, ఒక సినిమా వస్తే రెండో సినిమాకి అకామిడేట్ చేయలేరు. ఒక తమిళ సినిమా అజిత్తో విజయ్తో వస్తే చేయలేరు అనమాట. సో ఆ విధంగా ఈ సినిమాలు రిలీజ్ చేయడానికి తంటాలు పడుతున్నారు థియేటర్లు లేక. మరి ఉన్న థియేటర్లు ఎందుకు మూసేశారు అన్నారు ఇంకో మీరు. ఆ సింగిల్ థియేటర్కి వెళ్ళలేదు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ మారిపోయింది సామాన్యుడికి. మిడిల్ క్లాస్ మ్యాన్ వీకెండ్ వస్తే మల్టీప్లెక్స్ లోనే చూడాలి, ఎంజాయ్ చేయాలి. వీకెండ్ కాకపోయినా కూడా ఆ 4 రోజులు ఉంది కదా, క్రేజీగా చూసే 4 రోజులు, దానికి తోడు సినిమా హిట్ అయితే ఇంకో 4 రోజులు ఆ ఎక్స్పీరియన్సెస్ చూస్తారు. ఫుడ్ కోర్ట్ రావాలి, వాళ్ళ పిల్లలకి అవన్నీ ఇప్పించాలి అనే కాన్సెప్ట్ వచ్చేసినప్పుడు సో దే డోంట్ కేర్ ఫర్ 1500 రూపీస్. దిస్ ఇస్ ట్రూ. లేకపోతే బయట 20 రూపాయలు దొరికే పాప్కార్న్ అక్కడికి వెళ్ళి 155 పెట్టి కొన్నారంటే ఫ్యామిలీ ఉంటే కానీ తినలేం. నేను ఎప్పుడన్నా మరీ దాహంగా ఉంటే కొన్నాం అనుకో ఒక కాఫీ అదని వాళ్ళ సీట్ నెంబర్ ఇచ్చి సగం 300 వదిలేస్తాను. మన ఎవరో పక్కన ఉన్న కప్పులకి ట్రై చేశాను ఇవ్వడానికి, ఫుల్గా వెళ్ళి తింటాం కదా. సో పాపం అది ఫ్యామిలీ అయితే న్యాయం చేస్తారు, ఇద్దరు పిల్లలు, వైఫ్, హస్బెండ్, దే ఎంజాయ్ ఇట్. సో అది సింగిల్ థియేటర్లో కూడా పెట్టచ్చు. వాళ్ళకి ఇదంతా యాంబియన్స్, ఫుడ్ కోర్టు, షాపింగ్ చేసిన చేయకపోయిన షాపింగ్స్, బ్రాండ్స్ కదా. సో ఈ మల్టీప్లెక్స్ ఈ కాన్సెప్ట్ అనేది వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది బాగా. సో సింగిల్ థియేటర్లో 30-40% మూసారు. ఏది వీళ్ళు తీసుకోకుండా మిగిలిపోయినాయి. అల్లు అరవింద్ వీళ్ళందరూ, దిల్ రాజు, సురేష్ బాబు వీళ్ళందరూ ఐషియన్ పిక్చర్స్ ఎవరిని మర్చిపోకూడదు. వాళ్ళు వీళ్ళని తీసేసుకున్నారు ఆల్రెడీ 35 ఇయర్స్కి 40 ఇయర్స్కి కొన్ని కొనేసారు. కొనేసి దానికి మళ్ళీ శానిటేషన్ అవి ఖర్చు పెట్టాలి. కొనేగానే థియేటర్లో క్యూబ్ పెట్టేసిన మాత్రం చూడరు. యూఎఫ్ఓ క్యూబ్ అని వచ్చింది కదా ఇప్పుడు, వాటి ద్వారా సినిమా చూపించాలి, వెంటనే చూడరు. ఎందుకు చూడరు అంటే శానిటేషన్ ఖర్చు పెట్టాలి. మొత్తం 10-15 లక్షలు ఖర్చు పెడతారు. సీటింగ్లు అని అవి మార్చి అందంగా తయారు చేస్తారు అనమాట. ఓకేనా. సో ఆ కాన్సెప్ట్కి వేరే ఎకనామికల్ థియేటర్లు కూడా వచ్చినాయి. థియేటర్కి 25 లక్షలు అవుద్ది స్థలం ఉంటే. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వెంటనే లైట్లో బాలాజీ గారిని రియల్ ఎస్టేట్ మ్యాన్ ఒక 5 థియేటర్లు కట్టాడు 4. నేను వీళ్ళందరికీ ఇలా వీడియో చెప్పి దిల్రాజ్ అందరిని వెళ్ళమని చెప్పాను. వెళ్ళారు. స్థలం ఉండాలి కదా, స్థలం ఖర్చు కాకుండా 25 లక్షలు థియేటర్ కట్టచ్చు విత్ కంటైనర్ థియేటర్స్ అంటారు, లో కాస్ట్ థియేటర్స్. అవి ఎక్కువ వస్తే ఒక చోటే ఒక థియేటర్ కడితే చూడరు. ఒక 2-3 ఎకరాల్లో 5 థియేటర్లు కట్టాలి. ఇది ఎక్కడ పాసిబుల్ అంటే టౌన్స్ లైక్ స్మాల్ సిటీస్ లైక్ కాకినాడ, రాజమండ్రి, నిజామాపేట అంటారు కదా, నిజామాబాద్, కరీంనగర్ చోట కట్టచ్చు. ఇటువంటి థియేటర్లు కడితే అప్పుడు మాకు థియేటర్ ఇది రాదు అనమాట, ఎద్దడి రాదు. ఒకటేటి సింగిల్ థియేటర్ మూసేసినట్టు ఉంది. ఒక పక్కన 4 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసి థియేటర్లు లేవు. థియేటర్ ఉన్నా కూడా కొనేవాళ్ళు లేడు. నోబడీ విల్ రిస్క్ మనీ. ఇది సో మీరైతే ఇట్లా నూన్ షోస్ కాన్సెప్ట్ ఆ నలుగురు కూడా ఆలోచించి ఇప్పుడున్న థియేటర్లో ఉన్న ఇప్పుడు థియేటర్లకి నోచుకొని సినిమాలు ప్లస్ ఏమో ఓటీటీకి అమ్మలేని సినిమాలు అక్కడ వేస్తే వచ్చిన పబ్లిసిటీ ప్రపంచంలో ఎక్కడ రాదు. థియేటరే కదా. అదేందా నిజంగా మంచి సినిమాలు కూడా ఉంటాయి, పెద్ద సినిమాలు కాదు. పెద్ద సినిమాలు నూనె షో కరం పెట్టి 5 షోలు 12 థియేటర్ తీసుకుంటారు. ఇప్పుడు పుష్ప ఉంది, ఆల్మోస్ట్ ఎవ్రీ థియేటర్ వేస్తారు.
ఓకే 1500 స్క్రీన్స్ వేస్తారు. ఇంకా అబ్రాడ్ ఇంకో చోట ఒరిస్సా, కర్ణాటక అవి కలపలేదు. మన ఒకటే చెప్పి 2 రాష్ట్రాలే తెలుగు స్పీకింగ్ రాష్ట్రాలు కలిపారు. అవును. అవి కాకుండా అవి వేరే స్టేట్లు ఇవన్నీ కలిసి చాలా ఉంటాయి. చాలా స్క్రీన్. తర్వాత ఇంక చాలా అమ్ముతారు. ఇక ఎయిర్ బోర్న్ అని ఫ్లైట్లో వెళ్తూ ఉంటారు లాంగ్ జర్నీ, దానికి అమ్ముతారు. శాటిలైట్కి అమ్ముతారు, ఓటీటీకి అమ్ముతారు. ఎక్స్పెక్టేషన్ తెచ్చారంటే ఆ సినిమాకి మొత్తం అంతా డబ్బులే. దాంతోపాటు హిట్ అయిపోయింది అనుకోండి, ఎక్కడ వాళ్ళు కూడా 2 రేట్లు పెడుతున్నారు. పుష్ప సూపర్ డూపర్ హిట్ అయితే మీరు అనుకున్న 700 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేసే రేంజ్ టాక్ వచ్చేస్తే మీకు 150 కోట్లు ఓన్లీ ఓటీటీ. ఓకే. లేదు ఫ్లాప్ అని టాక్ తెచ్చేసారు అందరు ఫ్యాన్స్ కలిసి, దానికి దెబ్బేసారు, సినిమా కూడా అంతంత మాత్రం ఉందనుకోండి, అప్పుడు ఇది ఒక రేట్ అని పెడతారు. ఓటీటీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. వాళ్ళు ముందే చెప్పేసుకుంటారు. ఓకే, ముందే. సూపర్ హిట్ అయితే 150 కోట్లు, 200 కోట్లు. ఓకే, రిలీజ్ కాకముందే ఇవన్నీ జరిగిపోతాయి. ఒకవేళ హిట్ అవ్వకపోతే 100 కోట్లు. అవన్నీ మనకి చెప్తారు. నేను ఎలా సంతకం పెట్టాను మైత్రిబాబుకి చెప్తాడా? చెప్పరు కదా, నేను చెప్తున్నాను మీకు అర్థం అవుతుందని చెప్పేసి. ఓకే. అదేనా?